ఉపనిషత్తులు జాగ్రత్తగా వినండి. 4 మహావాక్యాలు ఇచ్చాయి ఉపనిషత్తులు. మనకి ఆత్మతత్వం తెలుసుకోవాలి అన్నవాడికి, లేక ధర్మ అర్థ కామ మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలు సాధించాలంటే కదా, మధ్యలో ఉన్న అర్ధకామాలు వదిలేసేయండి. వాటి కోసం ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టక్కర్లే. ధర్మ మోక్షాలనే ఈ చివర ఆ చివర ఉన్నాయి. మొదటి మధ్యలో వాటిని కూడా వదిలేయమని ఏం చెప్పలా. ఆ అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము సమానం అన్నాడు. అంటే ఈ చివరివి 2 ఏది వస్తుందో ఈ మధ్యలో ఉన్న 2 అవే వస్తాయి. ఇవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని మనం అనుకోక్కర్లా. అయితే ఇవి 2 బహిర్ముఖమైనటువంటి ఫలితాలు ఇస్తాయి, అవి 2 అంతర్ముఖమైన ఫలితాలు ఇస్తాయి. ఏవి 2? ధర్మమోక్షాలు 2. ఎందుకంటే ఈ అర్ధకామాలు కూడా ధర్మంతో బద్ధమైన అర్ధకామాలే మనని రక్షించగలవు. అధర్మమైన అర్ధకామాలు రక్షించలేవు. ఎందుకంటే మళ్ళీ కర్మను పెంచడం అదంతా వేరే ఉంటుంది. అంటే ధర్మం జోడించకపోతే అర్ధకామాలు ఎలా ఉంటాయి, ధర్మాన్ని జోడిస్తే ఎట్లా ఉంటాయి. అంటే ధర్మం అటు మోక్షానికి ఇటు అర్ధకామాలకు కూడా ధర్మం ఉండి తీరాలి. ఇవి తెలుసుకోవడానికి అంటే మధ్యలో 2టికి అంత కష్టం లేదు, అంత పద్ధతి ప్రకారం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ చిన్న ఉద్యోగానికైనా ఒక్కరోజన్నా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇవ్వకుండా అంటే ఒకడెవడో మనవాడు చేసిన వాడు మనకి చెప్పాలి. ఒక్కరోజైనా 3 రోజులైనా కదా, 1 నెలైనా 6 నెలలైనా ట్రైనింగ్ పీరియడ్ అంటారు. ట్రైనింగ్ పీరియడ్ లేకుండా ఏ విద్య కూడా నీకు లభ్యం కాదు. కానీ అర్ధకామాలు సంపాదించే విద్య మాత్రం వితౌట్ ట్రైనింగ్ వెళ్ళచ్చు. మనకెవ్వరికి కూడా ఏం ట్రైనింగ్ ఇవ్వాల. మన పెద్దలు పెళ్లి చేసేసారు, పంపించేశారు. అంటే సంసారం ఎట్లుంటుందో తెలియదు, సంసారంలో ఏం కష్టాలో తెలియదు, సంసారం ఏం చేస్తున్నామో తెలియదు. ఏమీ తెలియకుండా అంతా కూడా మసి ఊసి మారేడుగాయ చేసి మన్ని పంపిస్తే మనమే ఏ ట్రైనింగ్ లేకుండా సర్దుకొచ్చాం. ఎందుకంటే మన నీళ్ళలో వారేసిన తర్వాత ఇంకా మరి సాగుకు ఏం చేస్తాం? సాగకుండా బయటపడుతున్నాం కదా. అర్ధకామాలకు అది ప్రాబ్లం. ధర్మ మోక్షాలకు అది కాదు. ధర్మ మోక్షాలకు ఖచ్చితంగా ఒక సంప్రదాయాన్ని పాటిస్తేనే నీకు సాధ్యమవుతుంది. దానికి దీనికి తేడా అది. అర్ధకామాలకి నీకేం అవసరం లేదు. ధర్మ మోక్షానికి మాత్రం సంప్రదాయం ఖచ్చితంగా పాటించాలి. ఏమ్మా, అటువంటివి 4 మహావాక్యాలు ఇచ్చారు. ఆ సంప్రదాయం ఏమిటో ఆ బిఈడి ట్రైనింగ్ మనకి తెలియదు. కానీ మన పెద్దలు, మన వేదం, మన మహర్షులు మనకి 4 మహావాక్యాలని ఇచ్చారు. వాటి ద్వారానే పరమాత్మను తెలుసుకోవాలి. నా అన్యపంథాయనాయ విద్యతే అన్నది. నా అన్యపంథ ఇంకొక రూటే లేదు. అమ్మ, వాడు కూడా మన రూటే, వీడు కూడా మన రూటే. మీ బొంద రూట్, మీకు రూటు తెలియదు. వాడు మన రూటే, వీడు మన రూటే. ఋషులు చెప్పారు నా అన్యపంథ ఇంకొక రూటే లేదురా అన్నారు. నా అన్యపంథ అయనాయ విద్యతే అంటున్నారా లేదా? అంటే ఇంకొక మార్గం లేదు. మరి లేదు అన్న తర్వాత నువ్వు ఒక మార్గంలో వెళుతున్నావు, ఇది తప్ప ఇంకో మార్గం లేదు అని మన ఋషులు చెప్పారు కదా. మరి వీళ్ళు కూడా మన రూటే. అమ్మా, ఓం శాంతి వాళ్ళు కూడా మన రూటే. సో అదేమిటి, ఇంకో ధ్యానం చేస్తారు. వీళ్ళు ఎవరో చేస్తారు కదా, పిరమిడ్ వాళ్ళు. పిరమిడ్ వాళ్ళు కూడా మన రూటే. నిన్న మొన్న మన వాళ్ళు చెబుతున్నారు, అమ్మ జగ్గి వాసుదేవ్ కూడా మన రూటే. ఈ మన రూటే అన్న వాళ్ళని చంపండి, మన రూట్ తెలియదు నీకు. ఎవడైనా 100ది మన రూట్ అన్నారంటే శంకర భగవత్పాదులు చంపేస్తాడు మిమ్మల్ని బ్రహ్మ విద్య అర్థం కానియ్యడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన రూట్ కాదు, ఏది మన రూట్ కాదు. వాళ్ళందరూ
వాళ్ళ రూట్లేమో మనకు తెలియదు, కానీ మనం వెళుతున్న రూట్ ఏది ఉందో ఇది నా అన్యపంథ అని ఖచ్చితంగా చెప్పింది. మీకు సంస్కృతం రాకపోతే ఈ పదాలకు అర్థం తెలుసుకోండి. నా లేదుట ఏమిటి? అన్యపంథ, మరొక మార్గం. దేనికి మరొక మార్గం? అయనాయ విద్యతే. దీన్ని, ఈ విద్యను సంపాదించడానికి, పొందడానికి ఇంకొక మార్గమే లేదు. వెళితే ఈ మార్గంలో వెళ్ళు, వెళ్ళకపోతే నోరు మూసుకొని పడు. నీ అర్ధకామాలకి నీ ఇష్టం వచ్చిన మార్గం పెట్టుకో. నువ్వు అర్ధకామాలు సంపాదించాలంటే నీ ఇష్టం, అది ధర్మమో అధర్మమో నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఎందుకంటే అది అబద్ధోవా సుబద్ధోవా కుంతిపుత్రో వినాయక కాలం గడుపుకో. కుంతి కొడుకు వినాయకుడు కాదు అని ఎవడన్నా నిన్ను వాదిస్తే అప్పుడు ఏదన్నా చెప్పుకుంది. కానీ లేదు లేదు ఇంకో కుంతి ఉంది, లేకపోతే పార్వతికే ఒకప్పుడు కుంతి అని పేరుంది, నీ మొహం నువ్వేమన్నా చేసుకో. నువ్వు ఏ పద్ధతినా పాటించు. ఈ పరమాత్మను తెలుసుకోవాలంటే 4 మహావాక్యాల ద్వారానే తెలుసుకోవాలి. ఇంకెవరన్నా దాన్ని అద్వైతం అంటారు. అద్వైతం అంటే 2 అనేది లేదు కదా, 2 అనేది లేదు. మహావాక్యాలు అడుగుతున్నాడు, అట్లా చెప్పారు కదా, దానికోసం 4 మహావాక్యాలు మాకు రూట్ చెప్పారు, అంటే దారి. ఆ 4 మహావాక్యాలు తప్ప ఇంకో దాని ద్వారా పరమాత్మను తెలుసుకోవడానికి లేదు. అసలు పరమాత్మను ఎందుకు తెలుసుకోవాలి మనం? ఎందుకంటే మోక్షం అనేది కావాలి అంటే బంధం లేదు అని తెలుసుకోవాలి. మోక్షం వస్తుంది అని కాదు. మోక్షం కావాలంటే, ఎందుకంటే మోక్షం కావాలి అని ఎందుకంటున్నావు అంటే నీ పురుషార్థాల్లో నువ్వు మోక్షాన్ని చేర్చుకున్నావు. ధర్మ అర్థ కామ మోక్ష నువ్వే అన్నావు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, నాకు 4 రకాలైనటువంటి సుఖాలు కావాలి. అందులో ధర్మబద్ధమైన సుఖము అర్థము, ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన మోక్షము. ఇప్పుడు మోక్షానికి ధర్మబద్ధం ఏముంటుందండి? మోక్షానికి ధర్మబద్ధం ఏమిటంటే దాని రూట్లోనే వెళ్ళడం, దాని మార్గంలోనే వెళ్ళటం. ఏ మాత్రం డీవియేట్ అయినా దారి తప్పుతాం. ఆకాశంలో పైలట్కి విమానం చేతికి ఇచ్చేటప్పుడే వాళ్ళు కిందే చెప్తారు, ఒరే మేము రూట్ చెప్తూ ఉంటాం, నువ్వు ఆ దిక్సూచి పెట్టుకుని 90 డిగ్రీల్లో అది నీకు చూపిస్తూ ఉంటుంది కదా. అది ఏమాత్రం ముళ్ళు పక్క ఇటు తిరిగినా నీ పని అవుట్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండరా ఇది పెట్టుకుని. ఎందుకంటే ఆకాశంలో రోడ్లు లేవు, ఆకాశంలో వైర్లు లేవు కదా. నువ్వు ఇక్కడ పోవాలి, ఇటు పోవాలి, లెఫ్ట్కు పో, రైట్కు పో, ఇంకో 4 అడుగులు యువతలకి తిరుగు, మీకు చెప్తూ ఉంటుంది కదా గూగుల్ రూట్. నావిగేషన్లో చెప్తూ ఉంటుంది కదా ఫోన్లో. అట్లా చెప్పదు. నువ్వు ఏమాత్రం ఒక అర్ధ డిగ్రీ పక్కకు కదిలితే కూడా ఒక పెద్ద సర్కిల్లో కొంచెం పక్కకు తిరిగితే ఇక్కడ పోతాం, ఇక్కడికి పోం. నేను తిరిగింది ఒక రవ్వే కదా, ఇక్కడికి పోతుందా అంటే పోదు. ఈ పక్క నుంచి ఈ పక్కకి మెల్లగా నేనే వెళతాలి అంటే వెళ్ళలేవు. అందుకని ధర్మ మార్గంలో నీకు మోక్షం కావాలంటే అంటే మేము నిర్దేశించిన మార్గంలోనే వెళ్ళాలి. అట్లా వెళితేనే ఏం తెలుస్తుంది అంటే మోక్షం అనేది ఒక లొకేషన్ కాదు, ఒక చోటు ఉండదు. స్వర్గ నరకాలు ఒక చోట్లో ఉన్నాయి. ఆ మోక్షం అనేటువంటిది ఏం తెలుస్తుంది నీకు అంటే బంధం లేదని తెలుస్తుంది. చూడండి, ఏదైనా మనం సంపాదించుకోవాలంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఒక వ్యాపారం చేస్తా. వ్యాపారం చేశాక నాకు వస్తుంది కొంత డబ్బు. 1000 వస్తుందా, 2000 వస్తుందా, 10,000 వస్తుందా, 100 వస్తుందా, అదంతా పక్క. కానీ నా దగ్గర ఏది లేదో అది వస్తుంది. అవునా కాదా? నాకు
సంపాదిస్తే నాకేమొస్తుంది? నా దగ్గర లేనిది వస్తుంది. నన్ను స్కూల్లో వేసే రోజున నాకు జ్ఞానం లేదు, నేను స్కూల్కి పోనని కూడా ఏడ్చుంటాం. అందరం అదే పని చేసుకుంటాం. కానీ మళ్ళీ బలవంతంగా నన్ను స్కూల్కి పంపించారు మన పెద్దవాళ్ళు. ఆ రోజున మన దగ్గర ఏమీ లేదో ఈ రోజున మన దగ్గర అది ఉంది. దాని పేరు ఏమంటామంటే పారంగతుడైనాడు అంటాడు. పారంగతుడు అంటే పారము అవారము. అవారము అంటే నువ్వున్న ఒడ్డు, అవారంలో నీకేముండదు. మీ మధ్యలో ఒక పెద్ద నదో సముద్రమో ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి చేరాలంటే కదా ఇది పారం. ఈ పారానికి గతుడైనాడు. పారం గతుడు అంటే అర్థం ఏంటి? అవతలి ఒడ్డుకు చేరాడు. యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్ళాలంటే ఈ మధ్యలో నేను చేసేదాన్ని ప్రయాణం. ఇక్కడ నేను బయలుదేరిన చోటు అవారం, నేను చేరవలసిన చోటు పారం. పారం గతుడవ్వాలి అంటే నేనేం చేయాలి? అవతలి ఒడ్డును చూసుకుంటూ అవతలి ఒడ్డుకు నేను ఎలా వెళతాను? బాగా వ్యాపారంలో ఉన్నాం. కర్మ కానీ ఉపాసన కానీ మనం మీరు చేసే ఏ పనైనా సరే ఇప్పటి వరకు మనకు లేనిది ఇప్పుడు లభ్యమవుతుంది. అది పారంగతుడు అవడం అంటే. అదే సాధన చేస్తే వచ్చే సిద్ధి. సిద్ధి అంటే ఏమిటి? నాకు అది లభించింది. ఏది లభించింది? ఇప్పటి వరకు నాకేది లేదో అది లభించింది కదా. ఆ లభించడానికి నేను చేసేటువంటి పని సాధన. సాధన ద్వారా వచ్చేది సిద్ధి. ఈ మోక్షం అనేది అలాంటిది కాదు అన్నాడు. మోక్షం అనేది నువ్వేదో చేస్తే వచ్చేది కాదు, అంటే సాధన చేస్తే వచ్చేది కాదు. మరి వచ్చేది కాకపోతే మేము ఎందుకండి చెయ్యాలి? సాధన చేస్తే రాదని చెబుతున్నారు మీరు. మరి పారంగతుడు అవ్వాలంటే ఖచ్చితంగా సాధన చెయ్యాలి. సాధన చేస్తే రాకపోతే మరి మాకు ఇది ఎలా లభ్యమవుతుంది అంటే మీకు ఇది లభ్యం కాదు అన్నాడు. లభ్యం కాకపోతే ఇంకా మేము ఎందుకు చేయాలి? చేసిన తర్వాత ఏమవుతుందంటే అది వరకు నీ దగ్గర అదే ఉన్నదిరా, నీకు కొత్తగా లభ్యం కాలేదు. నువ్వు ఎక్కడైతే అవారంలో ఉన్నావో అది పారమే. అవారంలో ఉంటే పారమే అవడం ఏమిటండి అంటే దానికి మన ఋషులు ఏమి ఉదాహరణ ఇచ్చారంటే భూమి ఆకాశము కలిసినట్టుగా నీకు కనబడుతుంది. ఇదంతా మీకు ప్రశ్నే చెబుతున్నామా, ఇంకా ఆన్సర్కి వెళ్ళలే మనం. ప్రశ్నే చాలా పెద్దది. భూమి ఆకాశము కలిసినట్లుగా ఉన్న చోటు దాన్ని క్షితిజము అంటారు, హొరైజన్ అంటారు ఇంగ్లీష్లో. రోదసి రేఖ. రేఖ లేదక్కడ, కానీ అందరికీ ఒక లైన్ కనపడుతుంది. ఏమిటా లైన్ అంటే కింది నుంచి భూమి ఇక్కడి వరకు వస్తుంది, అక్కడి నుంచి ఆకాశం వస్తుంది. ఆ మధ్యలో ఏం ఖాళీ లేదు. అదంతా కూడా భూమి ఆకాశము కలిసిన చోటు. సాధన చేసేవాడు ఇక్కడి నుంచి ఒక హెలికాప్టర్ తీసుకుని అంత దూరం ప్రయాణం చేసి ఆ హొరైజన్ దగ్గరికి వెళ్ళాడు అనుకో. ఎవడైనా హెలికాప్టర్ చేతిలో ఉంటే వెళ్ళొచ్చు కదా. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆ హొరైజన్ ఇంకా అంత దూరం వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా దాన్ని నువ్వు చేరలేవు. అంటే హొరైజన్ని చేరడం నువ్వు పారంగతుడివి అని అనుకుంటే నీకు కనబడుతున్న హొరైజన్ని అదిగో ఫలానా కర్నూలు ఇంకా 2 కిలోమీటర్లలో ఉంది అంటే 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కర్నూలు రావాలి. నువ్వు 2 కిలోమీటర్లు ప్రయాణం చేశాక కర్నూలు ఇంకో 2 కిలోమీటర్లలో ఉంది అని ఎవడన్నా అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏమంటాం? ఒరే అసలు నువ్వు చెబుతున్నది కర్నూలు అవునా కాదా అంటాం. ఎందుకంటే ప్రతిసారి 2 కిలోమీటర్ల దూరంలో మీకు కర్నూలు ఉంది అని చెప్తుంటే ఎంత దూరం పోయినా కర్నూలు రాదు. ఎందుకంటే వాడికి కర్నూలు తెలీదు.
అట్లా హొరైజన్ కనుక వెతుక్కుంటూ నువ్వు చాలా దూరం పోతే ఎంత దూరం పోయినా హొరైజన్ దొరకదు. మరి హొరైజన్ని దొరికించుకుండే మార్గం ఏమిటి? నువ్వు ఉన్నది హొరైజనేరా అని తెలుసుకోవడం. నేనున్నది హొరైజన్ అంటే భూమి ఆకాశం కలిసిన చోట్లో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా. ఇది నీకు అట్లా కనపడలే. నిన్ననే చెప్పా కదా, విమర్శ రూపిణి. విమర్శించుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే అంటే భూమి ఆకాశాలు కలిసినట్టుగా ఉన్నది, రోదసీ రేఖ నిజంగా లేదు, ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నది కదా. నేనున్న చోటు అదే. ఎందుకంటే మీరు కూర్చున్నది భూమి మీద, మీరు కూర్చున్నది ఆకాశంలో. అంటే భూమి ఆకాశం మీ కిందనే కలిసి ఉంది. ఇక్కడ కలిసి ఉందని తెలుసుకోలేక మనం అక్కడి దాకా పోయి అది అందుకోలేక వెనక్కి వచ్చి రావడం అట్లాంటిది కాదు. మీకు ఏదైనా కూడా అట్లా మీరు సిద్ధి పొందితే మీకు లభించేది. అంటే మీకు చదువు రాని వాళ్ళకి డిగ్రీ వచ్చిన తర్వాత చదువు వచ్చు అనుకున్నావు. డబ్బులు లేని వాడికి వ్యాపారం చేసి డబ్బులు వచ్చింది. ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం చేశాను. అవి సిద్ధించేవి, సాధన సిద్ధిస్తుంది. ఇక్కడ సాధన సిద్ధించదు. ఏమి తెలుస్తుంది అంటే నీకు నువ్వు ఉన్నది అదేనని తెలుస్తుంది. దాని గురించి విస్మృత కంఠహారం. ఒరే నగ నీ మెళ్ళలోనే ఉంది, నువ్వు నా మెడలో ఉంది అని నువ్వు చూసుకోలేక మర్చిపోయినావు. అట్లా పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడు. నీ దగ్గరేనా? నీవే అయ్యున్నాడు. అది పరమాత్మ నీవే అయ్యున్నావు. అది నీవు తెలియక పరమాత్మ బయట ఉన్నాడని వెతికావు. వాడు బయట నీకు దొరకడు. ఎందుకంటే ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నదే భూమి ఆకాశాలు కలిసిన చోటని నీకు తెలుస్తుందో అప్పుడు ఆ హొరైజన్ని నువ్వు చూస్తున్నా కూడా ఆ హొరైజన్ భూమి ఆకాశాలు కలిసిన చోటు ఇలాంటిదే. అది ఎక్కడున్నా అట్లే ఉంటుంది అని నువ్వు గ్రహిస్తావు కదా. అంటే భూమి ఇట్లా ఉందా, గుండు కదా, ఈ గుండు ఈ ఆకాశంలోనే ఉంది కదా. ఇక్కడ భూమి ఆకాశంతో కలుస్తోంది, ఇక్కడ భూమి ఆకాశంతో కలుస్తోంది, ఇక్కడ భూమి అంతటా భూమి ఆకాశంలో. ఒక గుండు మీద ఒక చోట మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నది కూడా ఆకాశంలో కలిసిన చోటే కదా. అర్థమైందా? అది నీకు తెలుస్తుంది. అట్లా పరమాత్మ అక్కడెక్కడో లేడు, నీ దగ్గరే ఉన్నాడు, నీవే అయి ఉన్నావు అని నీకు తెలిస్తే సాధన వల్ల నీకు తెలుస్తుంది అనేటువంటి జ్ఞానం కలుగుతుందే కానీ సిద్ధి అనేది వేరే రాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అది. అప్పుడు మనకేం తెలుస్తుంది? మోక్షం అనేది విడిగా లేదు. బంధము నాకుంటే నేను మోక్షం కోసం ప్రయత్నించాలి. నాకు బంధమే లేకపోతే నాకు మోక్షం అక్కర్లేదు. ఇప్పుడు వెంటనే శిష్యుడికి మరొక ప్రశ్న వస్తుంది. నాకు బంధమే లేదు, నాకు మోక్షం అక్కర్లేదు అని మీరు సాధన చేసి చెప్తున్నారు కదండి. మీరు సాధన చేసి ఏం చెప్తున్నారు? నాకు బంధమే లేదు, నాకు మోక్షం అక్కర్లేదు అని. మేము సాధన చేయకపోయినా మేము కూడా మరి మీలాంటి వాళ్ళమే కదా, మాకు బంధం లేదు, మాకు మోక్షం అక్కర్లేదు, ఎందుకు మేము మీ కష్టాలన్నీ మేము పడాలి? ఒరే నాయనా, సాధన చేసి నాకు లేదు అని నేను తెలుసుకుంటే కదా నాకు మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకడెవడో కూని అక్కడ జరుగుతుంటే వాడు చూడడానికి వెళ్ళాడు. ఎవడు? ఒక మనిషి, ఒక తెలివి తక్కువ వాడు అక్కడికి వెళ్ళాడు. తెలివి తక్కువ వాడైతేనే వెళతాడు. అక్కడ కూని జరిగితే నువ్వు నీకేం పని? మనం అక్కడ కొట్లాడు జరుగుతుంటే మన వాళ్ళందరూ లేచిపోయినారు చూడు. అది మనం ఏం చేస్తానరా? మనం కొట్లాడుతామా కదా. అంటే జీవుడికి అదొక క్యూరియాసిటీ. ఏందో నేను లేకపోతే అక్కడ ఏదో మునిగిపోతుంది కదా. మనం ఏదన్నా ఇంట్లో ఒక పని చేస్తూ ఉంటామనుకో,
వెంటనే మన పిల్లలు ఉన్నవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అందరు అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఏదో వాళ్ళు పెద్ద పని చేస్తున్నట్టు. వాళ్ళకి అక్కడ ఏం పని ఉండదు, మనకు అడ్డమే తప్ప. అదా ఆ కొట్లాడుకునే వాళ్ళని హాయిగా కాసేపు కొట్లాడుకొని ఇవ్వండి కదా. ఎవడో చేతనైన వాడు వెళ్ళి వాళ్ళని ఇద్దరిని విడదీయటమో, లేకపోతే ఎవడో చచ్చిన వాడిని కొన్ని తీసుకురావడమో, దెబ్బలు తగిలిన వాడిని హాస్పిటల్కి పంపించడం ఒకటి చేస్తాడు. అది ఒకటి చేసే పనే కదా, అందరూ పోక్కర్లేదు కదా. సరే ఏమ్మా మీరే చేశారు కదా, మీరు అందరూ తెలుసుకున్నాను అంటున్నారు కదా. ఏం తెలుసుకున్నా అంటే అక్కడ వేరే పరమాత్మ లేడు, బంధం అనేది నాకు లేదు అని నీకు తెలియడమే. మీకే బంధం లేనప్పుడు మాకు కూడా బంధం ఉండదు కదా. మరి మేమెందుకు మోక్షం కోసం ప్రయత్నం చేయాలి? మాకు అర్థకామాలు చాలా బాగున్నాయి, కష్టపడకుండా మేము ఏదో సంపాదించుకుంటున్నాం, మేము తింటున్నాం, ఎన్నాళ్ళు బతుకుతామో, కావో పీవో మజా అవుడావో కదా కదా. అప్పే చేస్తావో పప్పే చేస్తావో, అప్పు చేసి పప్పు కూడి తిను కదా. రుణం చేసి ఘృతం పీత్వా అంటాడు. బాగా నెయ్యి వేసుకుని హాయిగా తినరా, అప్పులు చేసి చచ్చిపోయిన తర్వాత భస్మీభూతస్య దేహస్య, శరీరం బూడిదైపోతుంది. ఆ అప్పులు వాడు ఏం చేస్తాడు అని కదా. ఎప్పుడో మనం చచ్చిపోతాం కదా, చచ్చేదాకా అప్పులు చేయి. చచ్చిన తర్వాత పోతే పోతాము, పాడిపోతాడు. కానీ నాయన అది కాదురా, నువ్వు తెలుసుకున్నావు, నేనెందుకు తెలుసుకోవాలి? నువ్వు తెలుసుకుని ఏమి సాధించావు, నాకు మాత్రం ఏమి వస్తుంది అంటున్నావు. అలాంటి భావన నీకున్నప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ జన్మలకి రావాల్సి వస్తుంది. తెలుసుకున్న నేను మళ్ళీ మళ్ళీ జన్మలకి రానవసరం లేదు. ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తూ చాలా బాధలు ఉన్నాయని నువ్వు అంటున్నావు కదా. సంసార సాగరం దుఃఖం అన్నావు నువ్వు. నువ్వు సంసారం సుఖంగా ఉంది అంటే వద్దురా అద్వైతంలోకి రా అని మేము అనం. నీకు సంసారం దుఃఖం అన్నావు నువ్వు. ఏమిట్రా నీ దుఃఖం? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః. ఒకసారి కాదురా, మళ్ళీ మళ్ళీ పుట్టి చస్తున్నాం మనం ఇక్కడ. సంసార సాగరం దుఃఖం, ఇదంతా దుఃఖమే ఉంది. ఏ వయస్సులోనూ దుఃఖమే ఉంది. ఏ వయస్సులో అంటే చిన్నప్పుడు స్కూల్కి పోకపోతే అమ్మా నాన్న కొడతారు, స్కూల్కి పోతే టీచర్ కొడుతుంది, చదువు రాకపోతే అవమానం కదా. ఎవరికైనా క్లాసులో ఫస్ట్ వస్తే టీచర్ వాడినేమో కూర్చోబెట్టి మహా పెట్టి చేస్తుంటే కదా, మన ఎట్లా చూడకపోతే ఇంటికి వచ్చి మన ప్రోగ్రెస్ కార్డులలో సున్నాలు ఉంటే ఇవన్నీ కష్టాలే కదరా. బాల్యం నుంచి కష్టాలే. పోనీ ఏదో ఒకటి వచ్చి డిగ్రీ చేతిలో పడింది కదా, ఏదో ఒక ఉద్యోగం చేసి బతుకుతామంటే అక్కడ కూడా కష్టాలే. ఉద్యోగం దొరకటము కష్టమే, ఉద్యోగం దొరికాక కష్టమే. ఆ జీతం కష్టం. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత మనకన్నా పైవాడు పెద్ద కంపెనీలో ఇంకా పనిచేసేవాడు నాకు కనపడుతుంటాడు. ఎక్కడా సుఖం లేదురా. ఎందుకని అంటే ఆశాపాసము తాకడున్నిడుపు. ఎందుకురా మనకు సుఖం లేదు అంటే ఆశ అనేటువంటి ఒక పాసం, ఒక తాడు పట్టుకుని మనం పైకి ఎగబాకుతున్నా అంట. తాడు పట్టుకుని మెట్లెక్కి పైకి పోయేవాడికి ఎప్పుడైనా లాభం. తాడు పట్టుకుని పైకి పోయేవాడికి ఎప్పుడు కింద పడతాడు కదా. తాడు పట్టుకొని పైకి ఎక్కుతున్నవాడు, తాడి చెట్టు ఎక్కేవాడు రెండు సమానం. తాడి చెట్టు ఎక్కేవాడు ఎట్లా ఎక్కగలడు? మెట్లెక్కినట్టు ఎక్కుతాడా? ఎక్కడానికి ఉందా? ఎక్కలేడు. ఎప్పుడు జారితే కింద పడతాడు, తలకాయ పగులుతుంది, కాళ్ళు పగలవు. ఎందుకంటే కాళ్ళు కట్టేసుకొని ఉంటాడు. చదువుతున్నా. సంసార సాగరం దుఃఖం. పైగా ఇంకొకటి కష్టం ఏమిటంటే నెక్స్ట్ మళ్ళీ మనకు మానవ జన్మ వస్తుందన్న నమ్మకం లేదు. ఎన్ని చేసినా ఎన్ని జన్మలో ఎత్తి చివరికి మానవ జన్మలోకి వచ్చాం. ఈ జన్మ బహూనాం జన్మనాం అంతే. మీరు చెప్తున్నారా అండి? కృష్ణ పరమాత్మ చెప్పాడా? కృష్ణ పరమాత్మే చెప్పాడు నాయన, బహూనాం జన్మనాం అంతే. కాబట్టి ఇప్పుడు మనం కొండ ఎక్కడానికి మొదలుపెట్టి ఎక్కి 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 ఎక్కి
అన్ని జన్మలు దాటి దాటి ఇంకా అందుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఎందుకంటే అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే, మానవ జన్మ నీకు అప్పుడు వస్తుంది. అట్లాంటి మానవ జన్మ ఆల్రెడీ వచ్చేసింది మనకి. మనకున్న దాంట్లో 1/3 వంతు మనం అచీవ్ చేసేసాం బై డిఫాల్ట్. మనం ఏం అనుకోకుండానే మనకు వచ్చింది. ఏమొచ్చింది? ఇక మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం, ఇంకా 2 కావాలి మనకి. మనుష్యత్వం వచ్చేసింది, ముముక్షుత్వం కావాలి. ఎందుకంటే నాకు మోక్షం కావాలి అన్న అపేక్ష నీకు కలగాలి. మీరందరూ అట్లా ఉన్నారు కదా, ఇంకా నాకు కలగకపోతే ఏమైంది, మీరు అప్పుడు కూడా ఏం లేదంటున్నారు కదా, ఆ లేని దాన్ని తెలుసుకోవడం కోసం మీరు తెలుసుకున్నారు కదా, చాలే అని అనుకుంటావేమో. నీకై నువ్వు తెలుసుకోకపోతే కదా, ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయే, నీకై నువ్వు తెలుసుకోకపోతే నువ్వు మళ్ళీ జన్మ పరంపరలో పడతావు. అంతే, అయిపోయింది. మళ్ళీ మొదటి జన్మ, 2వ జన్మ, 3వ జన్మ, ఇంకా నీవు ఎన్నో. మరి కొంతమంది 84 కోట్ల జీవరాశులు ఉంటారు, 84 లక్షల జీవరాశులు ఉంటాయి. ఏదైనా నంబర్ చాలా పెద్దదే, లక్షలైనా కోట్లైనా కదా. ఎక్కడి నుంచి రా అంటే పిపీలిక దగ్గర నుంచి అన్నారు, చిన్న పురుగు దగ్గర నుంచి రావాలట. ఆ పురుగు జన్మ 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, మళ్ళీ ఎన్ని జన్మలో, ఇవన్నీ చాలా కష్టాలు. అందుకని ఎక్కడో కూని జరుగుతుందని చెప్పా కదా, ఆ కూని చుట్టానికి ఒక తెలివి తక్కువ వాడు వెళ్ళాడు. వెళ్ళిన వాడు చూసి వెనక్కి వచ్చేసేయాలి కదా. వెనక్కి వచ్చాడు, పాపం వాడు మంచివాడే, తెలివి తక్కువ వాడు చూసి వెనక్కి వచ్చేసాడు. అక్కడ వాడక్కడ నుంచుని ఉండగా ఎవరో ఒకళ్ళు నీ ఫోటో తీశారా, పోలీసు వాళ్ళు అక్కడ నుంచున్న నీ ఫోటో వాళ్ళు తీశారు కదా. ఆ ఫోటోను బట్టి ఫలానా వాడు అక్కడ ఉన్నాడు, ఈ కూనీలో వాడు కూడా భాగస్వామి, A1నో A2నో A3నో, వాడికి ఏ నంబర్ ఇచ్చారో తెలియదు కానీ నీ పేరు కూడా ఆ FIRలో పెట్టారా. అక్కడ పోలీస్ స్టేషన్లో నేను చూసొచ్చాను అని ఒకడెవడో వచ్చి చెప్పాడు నాకు. ఇప్పుడు నేనేం చేస్తా చెప్పండి? నేను బయటికి వచ్చానంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. నాకు భయం. తాడు మీద పాము ఉందా లేదా అని నాకు ఇంకా తెలియదు కదా. నాకైతే పామే కనిపించింది. నాకేం కనిపించింది? ఆ కూనీ చూడటానికి నేను వెళ్ళిన మాట వాస్తవమే, కూనీ చేసిన మాట వాస్తవం కాదు. నేను వెళ్ళాను, వాడెవడో ఫోటో తీశాడు నన్ను, వాడు పట్టుకుపో అందులో నా పేరు కూడా చేర్చాడు అని చెప్పడం. ఎవడు వాడు అంటే ఒక భయస్థుడు, వాడు కూడా ఒక భయస్థుడు చెప్పాడు. ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండకూడదు, నేనున్న దాఖలాలు పోలీసులకి తెలియకూడదు. నేను భయపడుతున్నా. తర్వాత నాకు చాలా కావలసిన వాడు ఒకడు వచ్చి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ FIR చూసొచ్చాడు. చూసొచ్చి, ఒరే వీడి పేరు ఉందని అనవసరంగా చెప్పారు, నీ పేరు అక్కడ లేదురా, నే చూసొచ్చాను, నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేయక్కర్లేదు అని నాకు మళ్ళీ వచ్చి చెప్పాడు. నువ్వు ఇట్లా దాక్కుని ఉండక్కర్లేదు, నువ్వు బయటకు వచ్చినా కూడా నిన్ను పోలీసులు పట్టుకోరు అని చాలా నమ్మకమైన వాడు నాకు చెప్పాడు. ఇందాక చెప్పినవాడు కూడా చాలా నమ్మకమైన వాడే. ఏమని? నీ పేరు అందులో ఉంది అని చెప్పినవాడు. వీడు లేదు అని చెప్తున్నాడు, కానీ వీడు నాకు చాలా నమ్మదగినటువంటి వ్యక్తి. ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తా. బయటకు వచ్చేస్తే నాకు బెయిల్ అవసరం లేదు, యాంటిసిపేటరీ బెయిల్ అక్కర్లేదు, నన్ను ఎవ్వడు బంధించడు. ఒకళ్ళిద్దరు పోలీసులు చూసి ఒకసారి భయపడ్డా కూడా ఏం లేదు నన్ను బంధించడం చెప్పాడు కదా, బంధించరు అని నేను ధైర్యంగా ఉండగలుగుతా. ఇప్పుడు ఇంతకుముందు నాకు లేనిదేమిటి, ఇప్పుడు నాకు వచ్చిందేమిటి? అప్పుడు కూడా నా పేరు లేదు కదా,
నాకు బంధం లేదు. బంధం ఉందనేది నాకు మధ్యలో కల్పించుకున్న విషయం. బంధం లేదు అనేది నా గురువు నాకు చెప్పిన విషయం కదా. నేను బయట తిరుగుతున్నా, ఇప్పుడు నన్ను ఎవ్వరూ పోలీసులు పట్టుకోరు. ఎందుకని? నేను కూనీ చేయలేదని నాకు తెలుసు కదా. అది కాక నాకు తెలుసు, నాకు నేను కూనీ చేయలేదు. ఎవడు చేసింటే వాడు తెలీదా? చేయలేదు. ఆయన చూసొచ్చి నా పేరు లేదని చెప్పాడు. నా పేరు ఉంది అంటే నేను భయపడతా, నా పేరు లేదంటే నాకు భయం లేదు కదా. అట్లా ఈ ప్రపంచం అనే దాంట్లో నేను ఇది వాస్తవమని నమ్ముతున్నా. ఏది వాస్తవం? నా శరీరం ఇది నిజమని నమ్మాను. ఇది నిజమైతే యమధర్మరాజు నన్ను పట్టుకుపోవడానికి రెడీగా ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపు యమధర్మరాజు పోలీస్ నన్ను పట్టుకుపోతాడు. ఇది నిజమని నమ్మిన వాడిని. రామనాథం గారు వచ్చి ఒరే ఇది నిజమంటావా, ఇది ఆభాసరా, లేని దాన్ని ఎవడు పట్టుకుపోతాడరా, పైగా యమధర్మరాజు అక్కడెక్కడో ఆ లోకంలో పితృలోకంలో అక్కడెక్కడా లేడురా, నీ దగ్గరే ఉన్నాడురా. నా దగ్గర యమధర్మరాజు ఉన్నాడు. ఏడు వాడు నాకు చూపించు. నా యమధర్మరాజు నా వీపు మీద ఉంటాడు. అందుకని ఎవడన్నా పిల్లవాడు భయపడితే నాయనా భయపడవాకురా అని వీపు సవరిస్తారు. ఎవరైనా ఏడుస్తుంటే ఇక్కడ తలకాయ పెట్టుకుంటామా మనం? వీపు మీద యమధర్మరాజు ఉంటాడు. ఎప్పటి వరకు వాడు ఇక్కడే ఉంటాడంటే నా కర్మ అయిపోయే వరకు, నా అద్దంలో వెనకబట్టిన పాదరసం ఎప్పుడు అయిపోయిందో వాడికి తెలుస్తుంది. వాడి వెనక నుంచి ఇక్కడికి వచ్చి నుంచుంటాడు. ఒక్కసారి యమదర్శనం అయిందంటే లాస్ట్ విజిటర్ యముడు. ఆ తర్వాత మనని విజిట్ చేసేవాడు ఎవడైనా ఈ వెనక వచ్చి మనతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చి ఉన్నాడు, వీడి మధ్యలో అడ్డం వచ్చేసాడు, ఇంకంతే. యముడు ఎక్కడున్నాడో మీకు చూపెడతా. యమ అంటే కంట్రోల్ చేసేవాడు. ఎక్కడున్నాడో మీరు రోజు వాడితో మాట్లాడుతుంటారు. వాడు ఎవడని మీకు తెలియదు. ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో తెలిసినా, మీరు భోజనానికి వెళ్ళి డిన్నర్లో చాలా బాగుందని ఇంకా 4 ముద్దలు తిని, ఇంకా 2 లడ్డూలు తిని, ఇంకా ఏదో తిని, ఇంకా ఒకటి తిందాం అనుకుంటున్నప్పుడు వాడు లోపల నుంచి ఇంకా తినవాకు, తిన్నావంటే చస్తా, నీ ఆకలి నీ నిండింది ఇంకా పెట్టవాకు అని ఎవడు చెప్తున్నాడు? మీ ఇంట్లో మీ అమ్మ కాదు చెప్పేది, వాడు యముడు నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు నడుస్తూ ఉంటే నీకు అక్కడ పాము కనిపించింది, పాము అడ్డంగా వెళుతోంది, నువ్వు నడుస్తున్నావు ఏదో ఝాసలో మాట్లాడుతూ, కళ్ళు వెంటనే ఆ పామును చూసినాయి. యమధర్మరాజు ఏం చెప్పాడంటే, ఒరే నా డ్యూటీ ఇప్పుడే రాలేదురా, నువ్వు ముందు అది కారు తయారు చేసినప్పుడే యాక్సిలరేటర్తో పాటు బ్రేక్ కూడా తయారు చేయండి, కారును రిలీజ్ చేయడు వాడు. ఆ బ్రేక్ని యమధర్మరాజు వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు మన లోపల. మనం ఏది చేద్దామన్నా ఇది చెయ్యవాకు అని ఎవడు చెప్తున్నాడో నీ లోపల, ఆ కాలు వెనక్కి తీసుకో, నువ్వు అడుగు ముందుకేస్తున్నావు, అడుగు వేయనిస్తాడా? మరి నువ్వా వెనక్కి తీసుకుంది కాలు? చూడు వాడెవడో లోపల ఉన్నాడు, ఒకసారి చూడండి. వాడు పరమాత్మ కాదు. అయితే పరమాత్మ కాక ఇంకోడు ఎవడో ఉన్నాడు. అవును, ఎందుకు లేడురా? పరమాత్మ శక్తి అన్ని ఇంద్రియాల మీద పనిచేసినట్లే యముడి మీద కూడా పనిచేస్తుంది. దేవతలందరూ నీ దగ్గరే ఉన్నారు. ఒక్కొక్కడు పరిచయం వచ్చినప్పుడు వాడి గురించి చెప్తా. ఎవడో ఒక్కొక్కడు. ఇప్పుడు యముడు ఉన్నాడా లేడా? ప్రతి ఒక్కళ్ళు. వాడు ఏం చేస్తాడు? నీ కర్మ అయిపోయేదాకా నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. తర్వాత నీ పని అవగానే ఏమ్మా పడిపోతుంది
వాడేదో చేస్తాడులే, లేకపోతే విప్పేసేసుకో. కట్టేస్తా, కట్టి. మన దగ్గర వాయుదేవుడు అందరూ ఉంటారు లోపల. ప్రాణాపాన వ్యాన ఉదాన అవన్నీ ఏంది, అవన్నీ వాళ్ళందరూ దేవతలే. దేవతలని ఎందుకన్నారు? దివ్యతి ఏదైతే ప్రకాశిస్తోందో నీ లోపల చాలామంది ఉన్నారు, ఒక్కడివే కాదు. ఏం భయపడక్కర్లే. అర్థమైందా? మోక్షం అనేది నిజంగా లేదు, కానీ బంధం అనేది ఉంది అని నీకు తెలుసు. నీ బంధం పోవాలి అంటే, బంధాన్ని పోగొట్టుకోవాలంటే మోక్షం కోసం ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేస్తే మోక్షం అనేది లేదు. అందుకే మోక్ష సన్యాసం అన్నాడు, మోక్ష సంప్రాప్తం అనలే. మోక్షం నీకు వస్తుంది అనలే, మోక్షాన్ని సన్యసించు అన్నాడు. అంటే మోక్షం నీకు అర్థమైతే నాకు మోక్షం అక్కర్లేదు. ఎందుకని? నాకు బంధమే లేదు కదా. అందుకోసమని నా అన్యపంథ, ఇంకొక మార్గం లేదు. మేం చెప్పే ఒకటే మార్గం ఉంది. ఈ మార్గంలో ప్రయాణం చేస్తేనే నీకు మోక్షం అక్కర్లేదు అన్న స్థితి వస్తుంది. లేకపోతే ఇంకో మార్గంలో ప్రయాణం చేస్తే రాదు. కాదు, నీకు మోక్షం కావాలి, ఇంకా నాకు రాలేదు అనిపిస్తుంది. అర్థమైందా? నేను ప్రయత్నం చేశాను, నాకు మోక్షం రాలేదు అనిపిస్తుంది. దానికోసం 4 మహావాక్యాలు ఇచ్చారట. మహావాక్యం అంటే సెంటెన్స్. ఇవి పరమాత్మని ఎలా చూపిస్తాయి? మీరు మోక్షం అక్కర్లేదు అంటే మహావాక్యాల ద్వారానే తెలుసుకోమన్నారు. ఈ మహావాక్యాలు మాకు పరమాత్మని ఎట్లా చూపిస్తాయి? ఎందుకంటే పరమాత్మ లేడంటున్నారు మీ దాంట్లో. పరమాత్మ ఒక లొకేషన్లో లేడు, ఒక ఆకారంతో లేడు కదా. వాడి దగ్గరికి వెళ్ళడానికి మార్గమే లేదన్నావు. వాడు నా దగ్గరే ఉంటాడన్నావు. నా దగ్గర నేను తప్ప ఇంకెవడు ఉన్నట్టు నాకు కనిపించటంలే. నా దగ్గర ఉన్న పరమాత్మ నాకే తెలియాలంటే మహావాక్యాల ద్వారానే తెలియాలి అంటున్నావు. ఈ మహావాక్యాలు ఆ లేని పరమాత్మని ఎట్లా చూపిస్తాయి? మహావాక్యాలు లేని పరమాత్మని నువ్వేనని చూపిస్తాయి. నిన్ను నీవు చూపిస్తే నీవు అనుభవిస్తావే కానీ నిన్ను నువ్వు వేరుగా చూడటానికి వీల్లేదు. అప్పుడు నీకేమవుతుంది? నీకు చూపిస్తాడు అన్నది అబద్ధం అవుతుంది. మరి ఏం చేస్తాడు? అనుభవింపచేస్తాడు కదా. అది నాకు వచ్చిందా రాలేదా, నాకు 70 మార్కులు వచ్చినాయా, నాకు 60 మార్కులు వచ్చినాయా, నాకు 66 వచ్చినాయా అనేది లేదురా నాయన. వస్తే 100కి 100 వస్తాయి, లేకపోతే పెద్ద 0 వస్తుంది. నాకు కొంచెం తెలుసు, కొంచెం తెలియలేదు. సమాధి వచ్చినప్పుడు బాగానే తెలిసిందమ్మా, ఇప్పుడైతే తెలియటంలే. అట్లా తెలియడానికి వీల్లేదురా. నీకు సమాధి వచ్చినప్పుడు ఇంత ముక్క పెట్టి ఉంటాడు. మాసర పుల్లారెడ్డి స్వీట్కి వెళితే ఇంత ఇస్తాడు, ఒక కేక్ అంతా ఇస్తాడు. మనకు టేస్ట్ చేయడానికి ఎంత ఇస్తాడురా? చిన్న ముక్క ఇస్తాడు. ఇంకా నా బోడి దేవతనా, నాకు రుచి సరిపోలేదు నాయన, ఇంకా కాస్త పెద్ద ముక్క అయ్యి అంటే ఈ ముసిల్లానికి ఏదో ఆశ పుట్టింది అని ఇంకా కాస్త పెద్ద ముక్క ఇస్తాడు. అంతేగాని ఒక ముక్కంతా ఇవ్వడు. ఇంకా రుచి కనుక్కోలేకపోతే చేసుకో, వండుకో, తిను, లేకపోతే కొనుక్కుపో అంటాడు కదా. సమాధి నీకు నీ స్వరూపం ఇది అని తెలియజేయటానికి ఇచ్చినటువంటి గిఫ్ట్. దాన్ని నువ్వు కావాలంటే సంపాదించుకో. నువ్వు సంపాదించుకోకపోతే, అందుకే ఎవడో గురువుగారు మీ అనుగ్రహం ఉంటే మాకు తప్పకుండా వస్తుందండి. గురువుగారి అనుగ్రహంతో ఇచ్చేది కాదు అది. ఎవడో దయాధర్మ భిక్ష పెట్టేది కాదు. డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి అసలు వీల్లేదు. డబ్బులు పెట్టి నేను కొనుక్కుంటానండి, నేను కోటీశ్వరుని గ్రీన్ కార్డు కొనుక్కుంటున్నట్టు $8 లక్షలు పెడితే నాకు గ్రీన్ కార్డు అమెరికా వాడు ఇస్తాడు, మేము పారిపోతామంటున్నారు అందరు. అట్లా ఇచ్చేది కాదురా నాయన.
పొరపాటు పడతావేమో, అందుకని ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాదయే. నాయనా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఉద్ధరించుకోవాలంటే నీకు హెల్ప్ ఎవడు చేస్తాడు? మా గురువు గారు చేస్తారండి. మీ గురువు గారు కూడా దేహంతోనే ఉంటారా, రేపో ఎల్లుండో చచ్చిపోతారు. అప్పుడు నీకెవడు చేస్తాడురా? ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. నీ ఆత్మే నీకు బంధువు, నీ ఆత్మే నీకు శత్రువు. అదేమిటండి, నా ఆత్మ నాకు బంధువు అయి మళ్ళీ శత్రువు ఎందుకు అవుతుందండి? బంధువు శత్రువు ఒకడు కాదు కదా. అంటే నీవెందుకు శత్రువు అంటున్నానంటే, ఏం చేస్తావులే, అదంతా మనకు అయ్యేది కాదులే అని నీ లోపల ఒకసారి ఒకటి కూతలు కూస్తూ ఉంటుంది. అవన్నీ అవి చెబుతారు కానీ అవన్నీ మనకు సాధ్యం కాదులే. ఏదో చెప్పినప్పుడు ఊరికే చెప్తున్నారు కాబట్టి కాసేపు వినిరా అంతే. సాధారణ గేదెలన్నీ పెట్టుకోవాలి. మన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మూడింటి కోసం పనులు చెయ్యాలి కదా. అందుకని ఎవడి మీదో డిపెండ్ అవ్వాకురా నాయన, నీ మీద నువ్వు ఆధారపడు. నా మీదనే ఆధారపడితే లాభం ఏమిటి? ఎవరి మీదన్నా ఆధారపడితే వాళ్ళ ఇంటికి నేను పోవాలి. ఆయనకి టైం ఉన్నప్పుడు, నాకు టైం ఉన్నప్పుడు ఇద్దరికి కుదరాలి. వాడు నాతో కూర్చొని మాట్లాడాలి కదా. ఇవన్నీ వీలు కాదురా. మరేం చేయమంటావు? నీ మీద నువ్వు ఆధారపడితే బాత్రూంలోకి వెళ్ళినా నువ్వు ఉంటావు, కమోడ్ల మీద కూర్చున్నా నువ్వే ఉంటావు, వంటింట్లో పోయినా నువ్వే ఉంటావు కదా. నువ్వు ఇంకోటి మీద ఆధారపడితే వాడికి టైం కావాలి, నీకు టైం కావాలి. అందుకని వాడి టైము నీ టైము రెండు టైములు పెట్టవాకు. ఈ ప్రపంచంలో నువ్వు నేర్చుకోదలుచుకుంది అద్వైతం. అద్వైతంలో రెండో వాళ్ళు ఉండకూడదు, ఒక్కడే ఉండాలి. ఆ ఒక్కడే ఎట్లా ఉండాలి? ఈశ్వర గురు ఆత్మేతి అన్నాడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే. ఒకే ఒక పరమాత్మ ఈశ్వరుడుగాను, గురువుగాను, ఆత్మగాను మూడు విభాగాలై నీ దగ్గరికి వచ్చాడు కదా. వాడే అంటే ఈశ్వరుడు వాడే, గురువు వాడే, ఆత్మ కూడా వాడే. ఎవరి ఆత్మ? గురువు ఆత్మనా? నీ ఆత్మ. అందుకని ఈశ్వరుడు గురువు దూరంగా ఉండొచ్చు, నీ ఆత్మ నా దగ్గర ఉందో లేదో అనండి. ఆత్మ నాకు అనుమానంగా ఉంది. నీకు అనుమానంగా ఉంటే నీ దగ్గర ఆత్మ లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడు కదా. మాట్లాడాడు కదా. ఏం లేకపోతే నేను చచ్చిపోతానండి, నీ దగ్గర జ్ఞానం లేకపోతే చచ్చిపోతావురా. ఆ జ్ఞానమే ఆత్మ అని మేము అంటున్నానురా. ఆ జ్ఞానం ఎక్కడుంది, ఎట్లా ఉంది, ఆత్మని దాన్ని ఎందుకు అంటున్నాము? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీకై నువ్వు తెలుసుకుని తీరాలి. దేని ద్వారా తెలుసుకోవాలి అంటే 4 మహావాక్యాల ద్వారానే తెలుసుకోవాలి. వీడికి ప్రశ్న అడుగుతున్నాడు. ప్రశ్న ఇప్పుడు చూడండి ఎంతసేపు పట్టిందో, గంట పట్టింది. ప్రశ్న 1 గంట. మనం 6కు వచ్చాం. చెప్తాను, వచ్చే వారం అయినా చెబుతాను, ఇప్పుడు చెప్తాను మీకు వీలైనంత వరకు. వాక్యము అనేది నాకు తెలుసు. వాక్యం అంటే ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ ఉంటాడు కదా. ఒకవేళ కర్మ లేకపోవచ్చు, కర్మ లేనటువంటి వాక్యం కూడా ఉంటుంది. నేను తర్వాత చెప్తాను మీకేదో. మీరు మహావాక్యం అంటున్నారు. మహావాక్యం ద్వారా పరమాత్మను తెలుసుకోమన్నారు. వాక్యానికి మహావాక్యానికి తేడా ఏమిటి? వీడికి ముందు మోక్షం కావాలి. నాకు నేనే ఎందుకు మోక్షం సంపాదించుకోవాలి? ఎవడన్నా సంపాదించి పెడితే మా నాన్న సంపాదించిన ఆస్తి ఎంత నేను తింటున్నట్టుగా మా నాన్న సంపాదించిన జ్ఞానాన్ని నేను తినచ్చు కదా, నేను అనుభవించవచ్చు కదా అంటావేమో. ఇందా నుంచి చెప్పింది అది. ఒరే, నీకు నువ్వే అనుభవించాలి, ఇది వారసత్వ సంపద కాదు.
కదా. మా నాన్న సంపాదించాడు కదా, ఆ పేరు పెట్టుకొని నేను కూడా సంపాదించుకుంటానంటే అది కాదు. ఒకవేళ మీ నాన్న పెద్ద వ్యాపారస్తుడితే నీకు ఆ వ్యాపారం వచ్చి ఉండొచ్చు, ఇది మాత్రం రాదు. నీకు నీవే సంపాదించుకోవాలి. ఉద్ధరేదాత్మన ఆత్మానం, నువ్వే సంపాదించుకోవాలి. దేని ద్వారా సంపాదించుకోవాలి? మహావాక్యం ద్వారానే సంపాదించుకోవాలి. ఆ మహావాక్యాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. వాక్యానికి మహావాక్యానికి తేడా ఏమిటి? దాన్ని మేము ఎట్లా తెలుసుకోవాలి? వాక్యం ద్వారా పరమాత్మను తెలుసుకుండేటువంటి పద్ధతి నాకు చెప్పండి అని అడిగాడు. ఇప్పుడు అర్థమైందా ప్రశ్న? మళ్ళీ ప్రశ్న చదువుతా, నిజంగా వాడికి ఉన్న డౌట్ అదేనా మీరు చూసుకోండి. ఉపనిషత్తులు 4 మహావాక్యాలు ఇచ్చాయి, వాటి ద్వారానే పరమాత్మను తెలుసుకోవాలి అన్నారు. నా అన్యపంథాయనాయ విద్యతే అన్నారు, ఇంకొక మార్గమే లేదు అన్నారు. మహావాక్యాలు పరమాత్మను ఎలా చూపిస్తాయి అని అడగటంలో పరమాత్మ నిరాకారాన్ని చూపించడానికి వీల్లేదు. ఒక సాకారమైన వస్తువుని చూపించవచ్చు, నిరాకారమైన వస్తువుని చూపించలేము. మహావాక్యాలు ఎలా చూపిస్తాయి? మనిషే చూపించలేనివి. ఒక మనిషి అయితే వాడిని పిలుచుకుపోయి చూపిస్తాడు. మహావాక్యం ఎట్లా చూపిస్తుంది? పైగా నాకు వాక్యం తెలుసు, వాక్యాలు మహావాక్యాలు అని 2 అంటున్నారు మీరు, పైగా వాక్యం ద్వారా తెలియదు. క్రిస్టియన్స్కు వాక్యం ద్వారా తెలుస్తుంది. వాళ్ళ దాంట్లో ఏమంటారో తెలిసిన, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఉంది వాళ్ళకి, మనకి మహావాక్యం ఉంది. మీకు ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడాయను. ఇది వాళ్ళ వర్షం కదా. వాళ్ళ దగ్గర వాక్యం ఉందిట, ఆ వాక్యం దేవుడి దగ్గర ఉంది. అది కూడా నిజమే, నేను చెప్తాను. ఎందుకు నిజమో చెప్తా. క్రిస్టియన్స్ తెలియదు, వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలియదు, నేను చెప్తా. ఆ వాక్యమే దేవుడాయను అన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఈ సృష్టి అంతా ప్రారంభం కాకముందు వేదం ఉంది. వేదము శబ్దం, వేదం శబ్ద ప్రమాణం కదా. మనకు పరమాత్మను తెలుసుకోవాలంటే 2 మార్గాలని నిన్న చెప్పాను. 2 మార్గాలు కాదు, 2 ఒకటి. ఏమిటి 2 ఒకటి? ఒకటి ప్రకాశము, 2 విమర్శ. ప్రకాశము వేదం, అర్థమైందా? విమర్శ నీకు తెలియాలి కదా. అందుకని ప్రకాశము విమర్శ అనే 2 ఉన్నాయి వాళ్ళ సిద్ధాంతం. ప్రకాశము వాక్యం అంటే మరి వాళ్ళ వాక్యంలో ఏముందో తెలియదు, వాక్యం ఏం చెప్పారో కూడా చెప్పరు. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. దేవుని వద్ద అంటే వేదాలన్నీ కూడా భగవంతుడి దగ్గర ఉంటాయి. అవి అపౌరుషేయం అంటే మనిషి రాయలేదు వాటిని కదా. మనిషి రాయకపోతే ఎట్లా వచ్చిందండి? వాళ్ళు అతి మానసిక స్థితిలో, ఋషులు వాళ్ళ నోట్లు, సంగీతం కూడా అంతే అమ్మా, వాళ్ళు తన్మయ స్థితిలో ఉండి పాట పాడుకుంటూ ఉంటాడు త్యాగరాజు. ఆ పాడుతున్నదే ఆ శిష్యులు ఎవరో ఉండి వాళ్ళు గబగబా రాసేసుకుంటారు. అట్లా వేదం అంతా కూడా అపౌరుషేయం అంటే మనిషి తన స్థితిలో తాను ఉండి మాట్లాడుతున్నది కాదు. అఖండ మండలాకారం అనేటప్పటికీ నా శరీరంలో ఇంకొకడెవడో ఆవహిస్తాడు. వాడెవడు అంటే వీడే వాడు లోపల కూర్చుంటాడు. వాడు యమధర్మరాజు అందరినీ కంట్రోల్ చేస్తాడు. అందుకే ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తిత్రయ విభాగినే. మూర్తిత్రయం, 3 మూర్తులుగా నా లోపల కూర్చుని మాట్లాడిస్తున్న వాడెవడో వాడు అపౌరుషేయం, వాడు అతి మానసిక స్థితిలో మాట్లాడతాడు. వాడు మాట్లాడింది వీడు రికార్డ్ చేసుకుంటాడు, రికార్డ్ చేసుకుంది వీడు కూడా వినాలి. అర్థమైందా? అందుకని వాక్యం అది. ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే అది. దేవుని వద్ద ఎట్లా ఉందో చెప్పమంటారా? వాళ్ళకి తెలియదు, లేదు, మనకు చెప్తాను, మీరు వినండి. బ్రహ్మదేవుడు
సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే ఆ శబ్దాన్ని బట్టి ఆయన సృష్టి చేశాడు. ఆ శబ్దాన్ని బట్టి ఆయన సృష్టి చేశాడట. అంటే ముందు ఏమున్నది? శబ్దం ఉంది, తర్వాతే సృష్టి జరిగింది కదా. ముందు శబ్దం ఉంది, తర్వాత సృష్టి జరిగింది. ఆ శబ్దమే వేదం. ఆ శబ్దం వేదం. ఆ శబ్దానికి శృతి లయ అనే 2 స్టెప్పులు ఉన్నాయి. ఆ దాని మీదనే అది నడుస్తుంది. అందుకే వేదం స్వరము. ఆ స్వరంలోనే నువ్వు నేర్చుకోవాలి. అందుకని అది ఎప్పుడు మౌత్ టు మౌతే నేర్చుకోవాలి, కానీ పుస్తకం పెట్టుకుని వేదం చదవడానికి వీల్లేదు. ఇంకేవైనా పుస్తకాలు పెట్టుకుని చదువుకోవచ్చు. అది గురువు వాడికి శిష్యుడికి నేర్పిస్తాడు. సంత అని ప్రతిరోజు పాఠం చెప్పిన తర్వాత సాయంకాలం కూర్చోబెట్టి వాడిని చదవరా చదవరా చదవరా, వాడు చదువుతూనే ఉంటాడు. ఎంత చదువుతాడంటే వాడికి ఇంకా నిద్రలో లేపినా దాని అర్థం చెప్పడు. వేదం చదువుకున్న ఘనాపాఠీలకి దాని అర్థంతో పని లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంత సంత అంటారు దాన్ని. సంత చెప్పుకుంటే, సంత అంటే మార్కెట్ కాదు. సంత చెప్పుకోవడం అంటే గోదావరి జిల్లాలో ఈరోజు కూడా చెప్తూ ఉంటారు, చూడండి కావాలంటే. పొద్దున పూట పాఠం చెప్పి స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్య. ఎవడైనా ఒకడు వేదం నేర్చుకుని ఉంటే వాడు శిష్యులకు బోధిస్తూనే ఉండాలి. వాడు మానుకోవడానికి వీల్లేదు. ఒక్కరోజు కూడా వాడు మానుకోకూడదు. వాడు చెప్పకుండా మానుకో. ఒక్క పాడ్యమి రోజు మానుకోవచ్చు, వాడికి సెలవు ఆ రోజు ఇచ్చారు. ప్రతివత్ పాఠశీలస్య. పాడ్యమి నాడు కనుక పాఠం చెబితే వాడికి చదువు రాదుట. అందుకని పొరపాటుగా కూడా అక్షరాభ్యాసం పాడ్యమి నాడు చేయించుకోవకండి. గుర్తుపెట్టుకోండారా అన్నీ. మాకెందుకు, మీరున్నారు కదా అంటే ఏమో ఇది ఎన్నాళ్ళు ఉంటుందో మనకి నమ్మకం లేదు. గాజు గ్లాస్ కింద పడితే పుట్టుకతోనే గాజు గ్లాస్ అని చెప్పాం కదా. ఎవరికి శాశ్వతత్వం ఉండడానికి వీల్లేదు. వేదం శబ్దం ఉంది. ఆ వాక్యము దేవుని వద్ద ఉందిట కొంతకాలం. తర్వాత అది ఏమైపోయిందంటే అదే దేవుడు అయిపోయింది. ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు ఆయన. ఆ వాక్యమే దేవుడు అయినదంటే నువ్వైనా. వాడికి తెలియదు ఆ సంగతి. వాక్యం దేవుడు ఎట్టా అవుతుందిరా? ఆ వేదం ఏది ఉందో, ఏదైతే శాబ్దికంగా ఉందో, ఏదైతే ప్రకాశ రూపంగా ఉందో అది విమర్శిస్తే నువ్వే అవుతావు. నిన్న చెప్పుకోలే, విమర్శించడం అంటే ఏమిటో చెప్పాను కదా. బంగారం గొలుసు అయింది, గొలుసు బంగారం అయింది, 2 ఒకటే కదా అంటావు నువ్వు. 2 ఒకటి కాదురా నాయన. నామరూపాలు పోగొట్టుకుంటే తప్ప బంగారం గొలుసు బంగారం కాలేదు. బంగారం గొలుసు అయినంత తేలికగా గొలుసు బంగారం కావడానికి వీళ్ళే. దాని నామరూపాలు పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోకుండా గొలుసు కాగలదు. పరమాత్మ అది విమర్శ. ఇప్పుడు విమర్శలో నీకేం తెలిసింది? అర్థమైంది కదా. శబ్దం అదే ఉంది. ఆ శబ్దమే ముందున్న అర్థం వేరు, ఇప్పుడున్న అర్థం వేరు. బిఫోర్ విమర్శ నీకు అర్థం వేరు, ఆఫ్టర్ విమర్శ అర్థం వేరు కదా. ఆ అర్థం నీకే అయింది, శబ్దం మారలే. అది తెలిసింది. ఆ వాక్యమే దేవుడాయను అంటే అది అర్థం. వెళ్ళి ఏ క్రిస్టియన్ దగ్గరికన్నా వెళ్ళి, నాయన ఈ ఒక్క ముక్కకి నువ్వు అర్థం చెప్పు, ఇఫ్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్ అడగండి. తెలీదు వాడికి తెలియదు. వాడికి తెలియదు అంటే పోండి, మనకు అనవసరం. మన దగ్గరికి రాడు కదా. మన దగ్గరికి వచ్చినా మనం చెప్పం కదా. మనం ఎందుకు చెప్తాం? నాణ్య పంథ అయనాయ విద్యతే. మా మార్గంలోకి వస్తే మేము చెబుతాం. మా మార్గంలోకి మేము రావద్దంటలే. స్వస్థానం సమాగచ్చే. మేము ఎప్పుడు ఇన్వైట్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోవాకండిరా, మీరు రండి కదా.
ఎక్కడికి రమ్మంటావు? యచ్చగచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర. దారి తప్పిన గొర్రె పిల్లలు ఎప్పుడు వచ్చినా మేము రాణిస్తాం. అది హిందూ మతం గొప్పతనం. అదేరా హిందూ మతం అంటే మనకు అర్థం కావడంలే. అసలు మనది మతం కాదు. ఎవరికైనా చెప్పండి, మాది సనాతన ధర్మం. నువ్వు హిందూ, ఐఎమ్ హిందూ అని రాసుకోక్కర్లే. నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఎవడైనా హిందువే. ఇప్పుడు చెప్తాడు వినండి. మహావాక్యాలు 4. రేపైతే బోర్డు మీద రాస్తాను. మళ్ళీ ఇప్పుడు బోర్డు పెట్టేప్పటికి 15 minutes అయిపోతుంది. వాళ్ళకి చెప్తాను, అర్థం కాకపోతే నేను బోర్డు మీద రాసి చూపిస్తాను. 2 జీవుణ్ణి ఉద్దేశించినవి, 2 జగత్తును ఉద్దేశించినవి. మహావాక్యాలు మొత్తం 4. ఇది ఆన్సర్ అమ్మా. క్వశ్చన్ ఇప్పటిదాకా అయిపోయింది. ప్రశ్న అర్థమయ్యే ఉంటుంది అందరికీ. ప్రశ్న అర్థం కావడమే ఇంతసేపు పడితే మొత్తం 3 గంటల టైమే ఇస్తే ఆన్సర్ పేపర్ చేయటానికి ప్రశ్న ఇంకా మనకు ఆన్సర్ పేపర్కి టైం లేదురా. ఆ ఎగ్జామినర్ వచ్చి లాక్కొని పోతాడు, ఆ ఇన్విజిలేటర్ మన పేపరు. వినండి, ఇది ఆన్సర్ ఇక్కడి నుంచి మొదలు. మహావాక్యాలు 4, అందులో 2 జీవుడికి, 2 జగత్తుకు. ఎందుకండి? పరమాత్మని గురించి కదా మాకు చెప్పాల్సింది. అంటే నాయన పరమాత్మ నిరాకారం, వాణ్ణి చూపించడానికి వీల్లేదు కదా. ఒరే నాకు కనపడుతున్నదిరా, ఈ కాంతిలో ఈ టేబుల్ని నువ్వు చూస్తున్నావు, కాంతే ఈ రూపం ధరించింది, దృగస్తి దృశ్యం నాస్తి అని నేను చెప్పాను అనుకో, నీ దృష్టి ఎట్లా ఉందంటే టేబులే నీకు కనపడుతోంది, కాంతి నీకు కనపడలే కదా. నీకేం కనపడుతోంది? టేబులే కనపడుతుంది, కానీ కాంతిలో టేబుల్ని చూస్తోంది. కాంతికి అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అనే 3 శక్తులు ఉన్నాయిరా. ఆ కాంతి దానిలోకి చొచ్చుకొని పోయి నీకు కనపడుతోందిరా అని చెప్తే నీకు అది అర్థం కాదు. నీకు కనపడుతున్నది జీవుడు ఉన్నాడు, జగత్తున్నది అంటే నువ్వు నమ్ముతావు కదా. ఆ జీవుడు బ్రహ్మమేనని నేను చెప్తే ఏం జగత్తు బ్రహ్మం ఎందుకు కాకూడదు? నాకు కనపడుతున్నది 2 కదా, నాకు కనపడుతున్నది 2. ఆ ఇద్దరు మనుషులు పోతున్నారా? రవి భరత్ పోతున్నారు. ఒరే రవి చాలా మంచివాడురా అని నేను అన్నా నాకు. నేను భరతుని గురించి నీకు చెప్పక్కర్లే కదా. అంటే ఒకడిని గురించి నువ్వు మాట్లాడితే రెండో వాడు దానికి ఆపోజిట్. అందుకని ఇక్కడ జీవ జగత్తులు 2 ఉన్నాయి. ఒక 2 వాక్యాలు జీవుడికి, 2 వాక్యాలు ఈశ్వరుడికి. రవి భరతు ఒకలాంటి పిల్లలే కాబట్టి ఇందులో నేను ఒకడికి మంచి అనే ఒక అడ్జెక్టివ్ వేసేసాను, విశేషణాన్ని వేశాను, ఒకడికి వెయ్యలే. ఆ విశేషణానికి ఆపోజిట్ నీకు చెడు అని నీకు తెలుసు కాబట్టి, నీకు ముందే తెలుసు కాబట్టి మంచికి వీడు చెడు అని నువ్వు వేసుకున్నావు, నేనేలే. అర్థమైందా? నేను చెప్పలే. ఒకటి ఉంది అంటే ఇంకోటి, ఎందుకంటే నువ్వు ద్వంద్వంలో ఉన్నావు, నేను అద్వైతంలో ఉన్నా. అద్వైతంలో ఉన్న నాకు వాడు మంచివాడు అంటే నా సెన్స్ ఏంటంటే, ఒరే ఒకరొప్పుడు నాకేదో ఒక కష్టం వస్తే వీడు హెల్ప్ చేశాడురా, వీడికి ఆ నేచర్ ఉంది, వాడు మంచివాడు అన్నంత మాత్రం వీడు చెడ్డవాడని నేను అనక్కర్లేదు. అర్థమైందా? కానీ నీ సెన్స్ వేరు. అదే నాది విమర్శ, నీది ప్రకాశం. ప్రతిదీ ఎట్లా మారుతుందో చూడండి. అవునా కాదా? ఏమ్మా మరి వాడు మంచివాడు అంటే తప్ప? వాడు మంచితనాన్ని నేను గుర్తించానంటే తప్పేముంది? నువ్వు వెంటనే వీడి చెడ్డవాడా అని ఎందుకుంటున్నావు? నేను వీడిని గురించి అసలు మాట్లాడలే. నీకు అర్థమైందా? వీడిని గురించి నువ్వు వేసుకుంటున్నావు. ఏమని? వాడు మంచి అయితే, అక్కడ 2 మనుషులు ఉన్నారు, వాడు మంచి అయితే ఖచ్చితంగా వీడి చెడ్డ అయి ఉండాలి.
నువ్వు అంతటితో ఊరుకోక నువ్వేం చేస్తావంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మగారు రవిని మంచివాడని అన్నారు అంటే భరత్ చెడ్డవాడనే కదా వాడు చెడ్డవాడు ఓయ్ అమ్మ చెడ్డవాడని చెప్పాట వాడిని ఓయ్ వాడు చెడ్డవాడు వాడి తర జోలి పోవాక పురి వాడు చెడ్డవాడని స్ప్రెడ్ చేసి పారేశారు పైగా నేనే అన్నట్లు ఇది ఎప్పుడు పోతుంది విమర్శించి ఒరే నేను వాడిని మంచివాడన్నది ఎందుకురా అన్నప్పుడు అరే అమ్మ అనలేదు మనమే అది దేవుడు నిరాకారమైన వాణ్ణి సాకారం చేసింది ఇట్లా ఎందుకంటే మీకు ఇదే అలవాటు కదా బ్రహ్మ విద్య చాలా గొప్పదిరా అది మామూలు వాడికి అర్థం కాదురా అదృష్టవశాత్తు మనకు రామనాథం గారు దొరికారురా ఎన్ని కోట్ల సార్లు అనుకున్నా అది పోదురా అది అంటే ఆయనకి మనం అంతకంటే అసలు ఏమి ఇయ్యలేము ఆయన అయిపోవటమే కదా మనం అందరం రామనాథం గారు అయిపోయినాం అనుకో అది చాలు ఆయనకి ఆయన కోరుకుంది కూడా అదే మీరు మల్లెపూలు వేసారా చామంతి పూలు వేసారా గులాబీ పూలు వేసారా గడ్డి పూలు వేసారా అక్కర్లే ఏ పూల దండ అక్కర్లే ఇదిగో మానవ హారం ఇంత పెద్ద హారం అంత ఇదంతా ఇన్ని ఆత్మలు లేవు ఒక్క ఆత్మే ఉండేది అని ఆ ఆత్మ నేనే అని నువ్వు అనగలిగితే అంతకంటే గురువుకి ఇంకేం అక్కర్లేదు కదా అందుకని ప్రతి చోట విమర్శ ఇంక నేర్చుకోండి ప్రకాశం దాంట్లోనే ఉంటుంది విమర్శ ఎట్లా విమర్శిస్తున్నారు దీన్ని విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసూ అమ్మవారికి పేరు విమర్శ రూపిణి అమ్మవారు ఎట్లా కనపడుతుందంటే నువ్వు అనుకున్నట్టుగా 4 చేతులు పెట్టుకుని 2 చేతుల్లో 2 పువ్వులు పెట్టుకొని ఆ పువ్వుని చెవిలో పెట్టడానికి రెడీగా లేదు ఆమె అమ్మవారు ఎవరి చెవిలో పువ్వు పెట్టదే ఆమె చేతులు 4 చేతులు లేవు అట్లాంటి ఆమె కాదు విమర్శిస్తే ఆ అమ్మవారు నీవేనని తెలుస్తుంది నేనే అంటే నాలో ఉన్న ఒక నాది నాలో ఉన్న ఒక నేను ఆ నేను అయ్యవారు ఈ నాది అమ్మవారు నాది నేను కలిసే ఉంటాయి విడిగా ఉండవు వాళ్ళు డివర్స్ తీసుకోలేదు తీసుకోరు కూడా వాళ్ళు డివర్స్ తీసుకోలేదు వాళ్ళు తీసుకోరు పోనీ యమధర్మరాజు అన్నా ఒకరిని ఎత్తుకుపోతారేమో అంటే అట్లా ఎత్తుకుపోరు ఎందుకంటే యమధర్మరాజు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు నీ కంట్రోల్లో లేడు మీరు అన్నం తినేటప్పుడు ఇంకో ముద్ద మింగుదాము అన్నప్పుడు తినవాక ఇంకా చాలు వాంతికి వస్తుంది అని లోపల నుంచి ఎవడన్నా అంటున్నాడో అంటలేదా వాడే ఎవడు వాడిని గుర్తుపెట్టుకోండి ఏ పని చేస్తామన్నా ముందు అడ్డం వేస్తాడు వాడు అడ్డం వేస్తాడా వేడా వాడి పేరు ఏమిటో తెలుసునా చెప్పండి అంతర్యామి అంతర్లోపల కూర్చొని యామి కంట్రోల్ చేసేవాడు అవునా కాదా నీ యాక్సిలరేటర్ తొక్కడానికి నీ బొటన వేలు కుడి కాలి బొటన వేలు ఇక్కడ కూర్చుంటే ఎడం కాలి బొటన కాలు మొత్తం చెప్పు తీసి పారేసి బ్రేక్ మీద కూర్చుంటే నేను కారు నడుపు బ్రేకును ఒత్తవాకు అవసరం వస్తే ఒత్తడానికి రెడీగా పెట్టుకో లేకపోతే కారు ఎక్కవా నేను బ్రేకులు లేని కారు ఎక్కుతాను అంటే మనం బ్రేకును ఉపయోగించుకోము అంటే ఏమవుతుంది అంతర్యామి యామి యమ 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 అంటే కంట్రోల్ చేస్తున్నది నీలో ఒకటి కూర్చొని నువ్వు కాదు నువ్వైతే నీకెట్ట వినపడుతుందిరా ఆ మాట నీకు వినపడిందా లేదా కదా ఎవడన్నా మాట్లాడింది నీకు వినపడుతుందా నువ్వు మాట్లాడుకుంది నీకు వినపడుతుందా కదా మరి లోపల ఇంకా తినద్దు అని మాటలు భాష చెప్పాడా మౌన వ్యాఖ్య వాడు మౌనంగా మాట్లాడతాడు నువ్వు అర్థం చేసుకుని వస్తున్నావు
కదా. నువ్వు అర్థం చేసుకోకపోతే వాడు శబ్దంతో మాట్లాడుతున్నాడా? ఏ భాషలో మాట్లాడాడమ్మా? మౌనం. వాడు మౌనంగా భాష మాట్లాడాట, వీడికేమో అర్థమైపోయిందిట. అందుకని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం కూడా మౌనంగానే వ్యాఖ్యానం చేస్తున్నాడు. అంటే విమర్శిస్తే నీకు అర్థమయ్యేది మౌన వ్యాఖ్యే. విమర్శిస్తే మనకు తెలిసేదేది మౌనం. అర్థమైందన్నప్పుడు భాష ఉందా? భాష లేదు కదరా. ఏం మాటలతో అర్థమైంది? మౌనంతోనే అర్థమవుతుంది. అది ఒకటి. వాడు ఎందుకు చెప్తున్నాడంటే నీకు కనపడుతున్నది జీవ జగత్తులే. మనకు కనపడుతున్నది ఏమిటి? జీవుడు కనపడుతున్నాడు, జగత్తు కనపడుతున్నది. ఈ రెండిటి మీది నుంచే నిన్ను తీసుకెళ్ళాలి. నీకు కనపడిన వాడిని గురించి నేను మాట మొదలుపెట్టానంటే ఇది సంప్రదాయం. సంప్రదాయం అంటే ట్రెడిషనల్ వే. ట్రెడిషనల్ వేలోనే చదువు చెప్పమన్నారు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చదువు చెప్తే చదువు రాదు. ఎందుకు రాదండి? నేను చదువు రాదు అంటే ఏం చెప్పదలుచుకున్నావు అది రాదు. విమర్శ రూపిణి విద్య. విద్య అంటే కళలు వస్తాయి, విద్య రాదు. విద్య అంటే నీ లోపల ఉన్నటువంటి నాలెడ్జ్. నీ నాలెడ్జ్ని వెలికి తీయాలంటే నీ నాలెడ్జ్ని వెలికి తీయాలి. ఎట్లా తీస్తాం? బావిలో నీళ్లు ఉన్నాయి, బయట మనం ఉన్నాం, మనకి నీళ్లు కావాలి, నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం? ఒక బకెట్ వేసుకొని నీళ్లు ముంచి బయటికి లాగుతాం. దాన్ని ఏమంటామంటే ఉద్ధరణ. ఉద్ధరణ అంటే ఉద్ధరణ అంటే ఉద్ధరిణి ఏమిటో అంటారు మీరు. ఉద్ధరిణనా? ఉత్ అంటే పైకి, ధరణి లాగేది, పైకి లాగేది, నీళ్ళని పైకి లాగేది. ఓం కేశవాయ స్వాహ. అది విత్ అనేటువంటి ధాతువుకు పైకి లాగటం. ప్రతి టీచరు బావిలో నీళ్లు లాగుతున్నాడు కదా. అంతేగాని టీచరు బాత్రూమ్ని ఫోటోలు తీసి పంపించమని కాదు. టీచరు వాడి లోపల ఉన్న జ్ఞానాన్ని బయటికి లాగాలి. వాడు శిలలాగా వచ్చాడు, వాడు రాయి. ఆ రాయిని వజ్రంలాగా తయారు చేసేవాడు టీచర్. అంటే టీచర్ మామూలు వాడు కాదు. బతకలేక బడిపంతులు కాదు, బతక నేర్చినవాడు బడిపంతులు, బతక నేర్పినవాడు బడిపంతులు. మార్చుకోండి కదా. సాఫ్ట్వేర్ ఏమండి? సాఫ్ట్వేర్ అయితే మా అమ్మాయిని ఇస్తామండి. సాఫ్ట్వేర్ వాడికి ఇస్తే వాడు తాగి వస్తున్నాడు కదా. మీకు అర్థం కావటం లేదు. డబ్బులు దండిగా చేతిలో ఉంటే ఎవరు పిలుస్తారు వాడిని? చెడు అలవాట్లన్నీ రమ్మంటాయి, వాడిని ఆహ్వానిస్తాయి కదా. అందరు వస్తున్నారే. మా అమ్మాయిని సాఫ్ట్వేర్కి ఇచ్చాం. సాఫ్ట్వేర్కి ఇచ్చింది ఇది. అది ఎప్పుడో బుండ మోసపోతుంది, అప్పుడు కానీ వీడికి బాగుండదు. ఎప్పుడు పోతుందండి? ఎప్పుడో రెసిషన్లు వస్తాయి, ఎప్పుడో ఇవన్నీ పనికిరావు పో అంటారు. అవునా కాదా? అది విద్య కాదర్రా, అది టెక్నాలజీ. టెక్నాలజీ ఎనీ టైం బ్రేక్స్ కదా. విద్య బ్రేక్ కాదు. అందరికీ అర్థం కావటంలే ఏంద్రా? అవునా కాదా? అంటే సొసైటీకి తెలియటంలే. ఎందుకు తెలియటం లేదంటే అబద్ధాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నారు. రెండు జీవుణ్ణి ఉద్దేశించేవి, మరొక రెండు జగత్తును ఉద్దేశించేవి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. జీవుణ్ణి ఉద్దేశించిన మాటలు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును. తత్వమసి, ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నావురా, ఆ తత్తే త్వం అనే పేరుతో నీ లోపల ఉన్నాడు. ఇక్కడ ఒక తత్తు, ఒక త్వము, ఇద్దరు ఉన్నారు. అంటే నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నా.
నిన్ను ఉద్దేశించి అంటే త్వం నీవు, నీవు ఆ బ్రహ్మము అయితివి, నీవే ఆ బ్రహ్మం అయితివి అంటే నిన్ను, నువ్వు జీవుడు. ఆ జీవుడి చేత ఏమనిపిస్తున్నాడు గురువు? అహం బ్రహ్మాస్మి అనిపిస్తున్నాడు. అవును నేను బ్రహ్మనే. వాడికి తెలియదు వాడు బ్రహ్మ అవునో కాదో, కానీ వీడు అనమంటాడు అన్నాడు. అంటే వీడు లేకపోతే ఈ రెండు వాక్యాలకు అర్థం లేదు. ఎవడో ఒకడు కూర్చుంటే వాడికి కదా చెప్పాలి ఈ మాటలు కదా, నాకు నేను చెప్పుకోను కదా. కూర్చున్న వాడికి వాడికి చెప్పాలి. ప్రబోధ వాక్యం అంటారు దాన్ని. ప్రబోధ వాక్యం అంటే అది నీవైతివి అనేటువంటి వాక్యం. వాడికి తెలియదు, అంతకుముందు అది నేను అనేది వాడికి తెలియదు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అవి రెండు జగత్తును ఉద్దేశించినవి. జగత్ అనేటువంటిది ఇంకొకటి లేదురా. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇక్కడ ప్రజ్ఞానం అనే పేరుతో పరమాత్మే ఉన్నాడు. వాడి పేరు ప్రజ్ఞ. అంటే వాడెవడు? సద్ఘన చిద్ఘన ఆనందఘనం. అంటే అల్యూమినియం ఫాయిల్ లాగా అంతటా వ్యాపించి ఒకడున్నాడు. వాడి పేరు జగత్ అని ఎందుకన్నామంటే వాడు అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా బయటికి వచ్చి మళ్ళీ లోపలికి పోతూ ఉంటాడు. ఎట్లా పోతాడంటే, వాటర్ కొలనుంది, దాంట్లో ఒక ఫౌంటైన్ పెట్టామనుకో, కొన్ని నీళ్ళు ఇట్లా పైకి వచ్చి లోపలికి, మళ్ళీ ఇక్కడ నీళ్లు పైకి వచ్చి మళ్ళీ లోపలికి పోతాయి, మళ్ళీ ఈ నీళ్లు పైకి వచ్చి అట్లా పోతూ ఉంటాయి. నాకు నీళ్లు పైకి వచ్చింది కనపడతాయి, నీళ్లు పైకి రాలే నేల మట్టంలోనే ఉన్నాయి. అర్థమైందా? అది జగత్తుట. ఏది జగత్తు? ఒక సాలిడ్గా ఒకటి ఉంది. ఫౌండేషన్ వేస్తున్నాడు, మా జాగ్రత్తగా వినండి. సాలిడ్గా ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం అప్పుడప్పుడు పాప్ అవుతుంటుంది. పాప్ కార్న్ అంటారు చూడండి. కార్న్ పాప్ అయింది. పాప్ అంటే మా పేలాలు ఇట్లా పొంగుతాయి చూడండి, దాన్ని పాప్ అవ్వడం అంటారు. కార్న్ పాప్ అయింది కదా, పాప్కార్న్ అంటున్నారు కదా. అంటే ఇంగ్లీష్ రాదులే మనకి, కానీ అంటాం మనం. అర్థం తెలియదు, ప్రకాశం తెలుసు, విమర్శ తెలియదు. అది కదా. జగత్ అంటే అదిట. జగత్ అంటే నిజంగా లేదురా నాయన. మరి ఎందుకు దాన్ని నిజంగా లేకుండా దాన్ని జీవుడు అంటే ఉన్నాడు అన్నాడు, జగత్తు లేదన్నాడు. జీవుడిని ఉద్దేశించి రెండు చెప్పాం, జగత్తుని ఉద్దేశించి రెండు చెప్తున్నాం. ఏమేమిటంటే అది పాప్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. జాయతే గచ్చతే కదా, జాయతే పుడుతుంది, గచ్చతే పోతుంది. ఒక ఫౌంటైన్ ఏం చేస్తుంది? పైకి నీళ్ళు వస్తాయి, మళ్ళీ లోపలికి పోతాయి. పైకి వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు వస్తున్నాయా? అవే పైకి వస్తాయి, అవేలో. మరి ఇందాక వచ్చినవే మళ్ళీ పైకి వస్తాయా? ఏ వస్తాయో మనకు తెలియదు. ఏవైనా పైకి రావచ్చు, ఏవైనా పోవచ్చు. అంటే అవ్యక్తంగా ఉన్న వాటిలో ఒక శక్తి ఆ నీళ్ళని పైకి నెడుతుంది, మళ్ళీ ఆ శక్తే లోపలికి విత్డ్రా చేసుకుంటుంది. అర్థమవుతోందా? ఒక శక్తి ఏం చేస్తోంది? పైకి పెడుతోంది, ఆ శక్తే మళ్ళీ తన లోపలికి లాక్కుంటోంది. అట్లాంటిది రెండు వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అక్కడ ప్రజ్ఞ అనేటువంటి ఒక శక్తి ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఏ ప్రజ్ఞానము? ఏ ప్రజ్ఞానమైతే నేలమట్టంగా ఉండి, నేలమట్టంగా అనకూడదులే, మనం అల్యూమినియం ఫాయిల్ లాగా అంటే మనం అట్టగే అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావడానికి అంతకంటే నేను ఏం చెప్పనురా. అప్పుడప్పుడు పైకి వచ్చి కొంతకాలం ఉండి, కొంతకాలం అంటే అది మినిట్స్, అది ఒక సెకండ్సే ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినట్లు. మనం 100 years ఉంటున్నాం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. అట్లా ఉండేది జగత్తు.
జాయతి గచ్చతి ఇది జగత్. ఏమ్మా? అది కాక అయం ఆత్మా బ్రహ్మ, అయం అని స్పెసిఫై చేస్తున్నాడు. ఏమి స్పెసిఫికేషన్ అంటే ఇక్కడ అక్కడ ఒక అమ్మాయి కనపడుతోంది, ఇక్కడ ఒక అబ్బాయి కనపడుతున్నాడు, అక్కడ ఇంకొక ఇద్దరు, మీ అందరూ కనపడుతున్నారు కదా, మధ్యలో కూడా ఖాళీ ఉంది కదా. అక్కడక్కడ పొంగిందంతా జగత్ అని చెప్పేశాం. పొంగని చోటు కూడా మాకుంది కదా కదా. ఒక బానట్లో జొన్నలన్నీ వేసేసాను, అవి కొంచెం సేపటికి చిటపడ చిటపడ పేలాల్లాగా వస్తున్నాయి. కొన్ని పేలాల్లాగా వచ్చాయి, వైట్గా వచ్చేసినాయి కదా. పేలాలు కాకుండా మధ్యలో ఖాళీ స్థలాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. ఈ మనుషులందరూ కూర్చుంటే ఖాళీ లేకపోతే మనిషి కూర్చోలేడు కదా కదా. ఒకరినెత్తిన ఒకడు కూర్చున్నాడా? ఒకరినొకడు ఆనుకొని కూర్చున్నాడా? లేదు కదా. అట్లాంటప్పుడు ఆ ఖాళీలో నాకు పాప అవటం లేదు కదా. వాడి ప్రశ్న అర్థమైందా? అంటే ఎంత కీన్గా వాడు చూస్తున్నాడో చూడండి. విమర్శించాలంటే ఇంత కీన్ అబ్జర్వేషన్ నీకు కావాలి, ఉంటేనే బ్రహ్మ విద్య వస్తుంది, లేకపోతే రాదు. ఇది క్వాలిఫికేషన్. ఈ ఆత్మ అంటే నీకు జగత్తుగా కనపడకుండా ఖాళీగా కనపడుతున్న ప్రదేశం కూడా ఈ ఆత్మ. అయం ఆత్మ బ్రహ్మ, ఇది కూడా బ్రహ్మే. ఇది కూడా అనకూడదు, ఈ ఆత్మ బ్రహ్మ. ఈ అంటున్నా స్పెసిఫిక్గా. మరి వాట్ అబౌట్ ఆ? ఇది ఈ, ఇది ఆ అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పేశాను. దేని గురించి చెప్పేశాను? రవిని గురించి చెప్పేశా, భరతుని గురించి నీకు చెప్పలే. అందుకని వీడెవడో చెప్తున్నా కదా, వీడు మంచివాడు అని ఇందాక చెప్పా కదా, వీడు జగత్తు నాకు. మరి వీడు ఈ అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మమే. అయితే ఆ ఆత్మ కాదా? ఆ ఆత్మ పాప అయింది, ఈ ఆత్మ ఇంకా పాప కాకుండా ఇక్కడే ఉంది. ఇప్పుడు అర్థమైందా? రేపు చెప్తానరా, చాలా జాగ్రత్తగా వినండి. ఎవడైనా రేపు నేను ఊరికి పోతానంటే నేను ఉండను, శనివారం ఆదివారం కాబట్టి ఉన్నాను అంటే ఎట్లాగో విని వెంకటేష్ పెడతాడు కదా, వినండి. పోగొట్టుకుంటే మాత్రం తర్వాత ఎవడు చెప్పాడు రాదు. ఇట్లా చెప్పలేడు. రామనాథం గారు లాగా చెప్పేవాడు అసలు లేడు ప్రపంచంలో. నా భూతో నా భవిష్యత్తు. ఇంతకుముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు కూడా. రామనాథం గారు ఒక్కరే చెప్పగలరు, మహానుభావుడు. ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. 76వ ప్రశ్నమ్మ. ప్రశ్నే గంట 1 నిమిషం చెప్పుకున్నాం. ఆన్సర్ ఇప్పుడు స్టార్ట్ చేసాం.